సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి ఇది. దీంట్లో ఏంటంటే వాటర్ అనేది డ్రైన్ కావట్లేదండి. కరెక్ట్గా వాష్ అయ్యి రిన్స్ కాడ వచ్చి ఆగిపోతుంది, అంటే వాటర్ డ్రైన్ అనేది అవ్వట్లేదు ఇది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకసారి స్పిన్ పెట్టి ఆన్ చేస్తాము. స్పిన్ తిరుగుతుందా లేదనేది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాం. ఇప్పుడు స్పిన్ అనేది తిరగట్లేదండి, డ్రమ్ తిరగాలి. డ్రమ్ తిరగకుండా ఓన్లీ పల్స్ రేట్ తిరుగుతుంది. ఈ విధంగా తిరుగుతూ ఉంటే డ్రైన్ మోటార్ ప్రాబ్లం వస్తుంది. మనం ఒకసారి డ్రైన్ మోటార్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు డ్రైన్ మోటార్కి సప్లై వస్తుందా లేదని మనం చూడాలండి. డ్రైన్ మోటార్ ఎందుకు ఆన్ కావట్లేదని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు డ్రైన్ మోటార్ కాడికి ఎంత వాట్స్ వస్తుంది? మన డ్రైన్ మోటార్ వచ్చి 220 వాట్స్ పనిచేస్తుందండి. దీనికి 220 వాట్స్ వస్తుందా తక్కువ వాట్స్ వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేస్తాం. క్లాబ్ మీటర్లో ఏసీ కరెంట్ పెట్టుకొని చూస్తాం. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ ఉంది, దాన్ని అయితే ఏ విధంగా ఇచ్చినా పనిచేస్తుంది. అది న్యూట్రల్ ఫేస్ ఇచ్చినా పనిచేస్తుంది, ఫేస్ న్యూట్రల్ ఇచ్చినా మనకి వాట్స్ అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూస్తాం. వాట్స్ అయితే 225 వాట్స్ వస్తుందండి. అంటే డ్రైన్ మోటార్ ఫెయిల్ అయింది. దీనికి డ్రైన్ మోటార్ మార్చుకోవాలి. ఇదే విధంగా మనకి డ్రైన్ సెట్లో కూడా ఏదైనా కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఏమైనా తగులుకున్నాయంటే వాటర్ అనేది బయట రాదండి. అది కూడా ఒక కంప్లైంట్ ఉంటుంది. మనం ముందుగా వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు డ్రైన్ మోటార్ ఆన్ అవుతుందా లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి డ్రైన్ మోటార్ ఆన్ అవుతుందా, క్లచ్ లాక్కుంటుందా లేదనేది కూడా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత డ్రైన్ మోటార్ ఆన్ చూసుకున్న తర్వాత డ్రైన్ మోటార్ని ఇప్పాలా. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇది వచ్చి డ్రైన్ మోటరు, ఇది వచ్చి డ్రైన్ సెట్ అన్నమాట. దీంట్లో కాయిన్స్ తగులుకుంటాయి. దీంట్లో కాయిన్స్ తగులుకున్నప్పుడు కూడా వాటర్ అనేది బయట పోదు. వాటర్ బయట పోలేకపోతే స్పిన్ అనేది అవ్వదండి. ఇలా కాయిన్స్ తగులుకుంటాయి. అప్పుడు డ్రైన్ మోటార్ ఏమో ఆన్ అవుతుంది, క్లచ్ లాక్కుంటుంది, కానీ స్పిన్ అనేది అవ్వదు. వాటర్ బయట పోవాలి కదా. మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పల్స్ రేటర్ తిరుగుతూ ఉంది, అంటే డ్రైన్ మోటార్ ఆన్ కాలేదు. వాటర్ ఉన్నా లేకపోయినా డ్రైన్ మోటార్ ఆన్ అయితే మనకి క్లచ్ లాక్కుంటుంది, అప్పుడు పల్స్ రేటర్ తిరగదండి, డ్రమ్ మొత్తం తిరుగుతుంది. కాబట్టి నేను డ్రైన్ మోటార్ అనేది మారుస్తున్నాను. అలా కాకుండా వాటరే బయట పోలేదంటే ఒకసారి ఫస్ట్ మనం డ్రైన్ సెట్ చెక్ చేసుకోవాలి. డ్రైన్ సెట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం డ్రైన్ మోటార్ కాడికి వెళ్ళాలి. డ్రైన్ మోటార్ ఆన్ అయిందా లేదా చూసుకోవాలి. లేదంటే మనం మాన్యువల్గా క్లచ్ వెనక్కి లాగాలి. అప్పుడు డ్రైన్ సెట్ లాక్ వెనక్కి వస్తుంది, కాబట్టి అప్పుడు వాటర్ అనేది బయట వెళ్ళిపోతుంది అనమాట. చూసుకోవాలి. ముందుగానే మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. గుడ్డిగా అయితే మోటార్ ఇవ్వకూడదు. డ్రైన్ మోటార్ ఆన్ అవుతుందా లేదని కూడా మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత డ్రైన్ సెట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తాం. మనం మన కేబుల్ కరెక్ట్ సెట్ అనేది చూసుకోవాలండి. ఇది క్లచ్, ఈ క్లచ్ బ్యాక్ పోతేనే మనకి డ్రమ్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆన్ చేసాము, చూస్తాం. ఓకే అండి. ఇప్పుడైతే మనకి డ్రమ్ అనేది తిరుగుతుంది, కాబట్టి ఇది ప్రాబ్లం వచ్చి డ్రైన్ మోటారు. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.